వినిపిస్తుంది గదమ్మా! వినిపిస్తోందండి. వినిపిస్తుంది. 'అవతార్ మెహర్ బాబా కీ జై'. అవతారుడైన బాబాతో మన అనుబంధం ఎంత గొప్పది. దాన్ని మనం ఎలా నిలబెట్టుకోవాలో ఈవేళ తెలుసుకుందాం. మానవ రూపం లభించడమే అరుదైన అదృష్టం. ఈ జన్మలో అవతారం రాక గురించి సువార్తను వినడం మరీ అదృష్టం. పరమేశ్వరుడు, సృష్టికర్త అయిన భగవంతుడు అరుదుగా భూమి మీద అవతరించే కాలంలో జన్మించడం మరింత విశిష్టమైనటువంటి వరం. ఆ సమయంలో జన్మించడమే గాక, ఆయనతో ఏర్పడిన సంబంధం మహాభాగ్యం. ఇంతటి అదృష్టానికి నోచుకున్న మనం మానవ రూపం రావడం అంటే ఏమిటి? పరిపూర్ణ చైతన్యాన్ని పొందడం. భగవంతుని గురించి నేను భగవంతుడిని అనే ఎరుకను ఆ జీవాత్మ పొందే అవకాశం ఉన్న స్థాయికి ఎదిగినటువంటి మానవ దేహం. ఇంత అదృష్టం. మరి దాని మీద ఏమొచ్చింది? అవతారుడు భూమి మీద వచ్చాడు అనేటువంటి శుభవార్తను మనం తెలుసుకున్నాం. ఇంకా ఆయన భూమి మీద సజీవంగా ఉన్న సమయంలో మనం కూడా జన్మించి ఉన్నాం. అలా జన్మించడమే కాకుండా అవతారుని సువార్త విని ఆయన పరిధిలోకి రావడం ఇంకా ఇంకా అదృష్టము. అయితే మనం చేయవలసిందేమిటి? ఆయన సూచనల మేరకు నడుచుకుంటూ ఆయనతో సంబంధాన్ని కడవరకు నెరపడం చాలా ప్రధానం. మన కర్తవ్యం అది. బాబా శరీరులుగా ఉండగా, భౌతిక శరీరంతో ఉండగా కాకినాడ నుండి వచ్చినటువంటి నారాయణరావు గారు అనే ప్రేమికుడు బాబాని ఇలా అడిగారట. బాబా, అవతారంతో సంబంధాన్ని ఎల్లవేళలా మేము ఎలా నిలుపుకోగలం? ఎలా నిలుపుకోవచ్చు అని అడిగాడు. బాబా అందుకు సమాధానం ఇస్తున్నారు. ఈయన అడిగిన క్వెషన్ ఏమిటి? ఇప్పుడు మీరున్నారు కాబట్టి మీతో సంబంధాన్ని తరచుగా వస్తూ పోతూ మీ దర్శనాన్ని స్వీకరిస్తూ, మీ ఆలింగనాన్ని పొందుతూ, మీ సలహాలను పాటిస్తూ జీవిస్తాం. మీరు కనుమరుగైన తర్వాత, దేహం త్యజించిన తర్వాత ఎలాగ మీతో బాంధవ్యాన్ని మీరుండగా నెరిపినట్లే నెరపడము. మీరు దేహంతో ఉండగా మేమెలా ఉన్నామో, అలాగ మీరు దేహంతో లేనప్పుడు కూడా ఎలా ఉండాలి అని అడిగారు. అప్పుడు ఈయన ఏం చెప్పారు బాబా? నిద్రపోయే ముందు, బాబా నేను ఈరోజు చేసినదంతా నీకే అప్పగిస్తున్నాను. నా ఆలోచనలు, నా మాటలు, నేను చేసిన మంచి, చెడు పనులు అన్నీ కూడా నీకు అప్పగిస్తున్నాను అని బాబాకు చెప్పుకోండి. అలాగే నిద్ర నుండి లేవగానే, బాబా అన్నీ నీకు అప్పగించడం మొదలుపెడుతున్నాను. అంటే పని స్టార్ట్ చేయకముందే అని చెప్పండి. ఈ మాత్రం చెయ్యండి సరిపోతుంది. ఇలా రోజు 5 నిమిషాల పాటు రోజుకు 2 సార్లు చేయండి. నిద్రపోయే ముందు, నిద్ర లేవగానే చేసేదేమిటి? ఈరోజు నేను అన్ని నా ఆలోచనలు, నా మాటలు, చేతలు అన్నిటికి బాధ్యత నీదే. నీకే సమర్పించుకుంటున్నాను అని. రాత్రి పడుకునే ముందు ఈరోజు పొద్దస్తమానం నేనేం చేశానో, ఏం మాట్లాడానో, ఏం ఆలోచించానో అవన్నీ కూడా నీకే అంకితము. పొద్దుటే చెప్పాను కదా! హ్యాండ్ ఓవర్ చేశానని. మళ్ళా మరొకసారి పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేస్తున్నానని చెప్పడం అన్నమాట. ఆ బాధ్యత నీదే. ఆ విధంగా మీ ఆలోచనలు, మాటలు, చేతలు అన్నిటికీ కూడా హృదయపూర్వకంగా నన్నే బాధ్యుడిని చేయండి. చేసేది ఎలా చేయాలా? హృదయపూర్వకంగా చేయండి. అలా చేస్తే మీకు దాని నుండి వచ్చేటువంటి బంధనాలు ఏమాత్రం కూడా మీ ఖాతాలోకి చేరవు. మీకు స్వేచ్ఛ లభిస్తుంది చివరికి. అంటే మిమ్మల్ని ఏదీ బంధించలేవు. ఏ ఏ మీ ఆలోచన గాని, మాట గాని, చేత గాని ఏది కూడా మిమ్మల్ని బంధించలేదు. కానీ మీరు దీన్ని పరిపూర్ణ నిజాయితీతో చేయాలి సుమా అన్నారట.
అయితే ఈ సందర్భంగా ఈ మధ్యనే చూసినటువంటి ఒక కథ జ్ఞాపకం వస్తుంది. ఒక వృద్ధురాలు ఉండేదట. ఆవిడ అన్నిటిని కూడా కృష్ణార్పణం అని స్వీకరించేదట. ఎవరు ఏమిచ్చినా, ఏ సహాయం చేసినా, ఏం చేసినా. ఆ స్ ప్రతి క్షణం కూడా కృష్ణార్పణం అంటూనే చేస్తూ ఉండేది. ఏ పని చేసినా కూడా. కృష్ణుడు నారదుడు గమనించాట. ఆవిడ్ని ఏం చేస్తుంది ఆవిడ జీవితం ఇలా అన్నిటికి కృష్ణుడిని అర్పిస్తున్నది కృష్ణుడు గను. చెత్త తెచ్చి కూడా కృష్ణార్పణం అని చెత్త డబ్బాలో వేసింది. ఓహ్! ఈవిడేవిటి చెత్త కూడా కృష్ణుడికి ఇచ్చేస్తున్నది అనుకుని కోపం వచ్చిందట. వచ్చి ఆమెను కొట్టాడట 2 చెంపల మీద. ఏవిటి చెత్త కూడా ఇస్తున్నావేమిటి పరమేశ్వరుడికి అని. ఆ కొట్టగానే అది కూడా ఆవిడ కృష్ణార్పణం అందట. ఈ దెబ్బలు కూడా కృష్ణుడికే అర్పించింది. ఆశ్చర్యపోయాడితను. అయితే ఇది డౌటొచ్చింది. ఇంత పరిపూర్ణంగా భగవంతుని మీద ఆధారపడి సర్వము ఆయనకి అర్పించేస్తూ ఉంది కదా! ఇది నిజంగా ఆయన స్వీకరిస్తున్నాడా అని. శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాడట. ఇతను వెళ్లి చూసి నిర్ఘాంతపోయాడట. కృష్ణుడు 2 చెంపలు ఎర్రగా అయిపోయున్నాయట. "ఏమిటి కృష్ణ అంటే నువ్వు నా భక్తురాలిని కొట్టావు కదా! అది దాని ఫలితం ఇది" అన్నారట. అప్పుడు ఆయన పాదాలపై పడి ఏడ్చాడు. సో, మంచి గాని, చెడు గాని ఏదైనా సరే నా పాదాల దగ్గర వేసేయి అన్నారు బాబా. నేను మహాసాగరాన్ని నేనన్నీ కలిపేసుకుంటా. నువ్వు ఆలోచించకసల. ఏదైనా సరే అర్పించడానికి వెనకాడకు. నేనన్నిటిని నాలో కలిపేసుకొని నామరూపాలు లేకుండా చేసేస్తాను. అంటే మనం చేసే ప్రతి పనికి ఆయనను బాధ్యుడిని చేయమంటున్నారు బాబా. బాబా చెప్పేదేమిటి? నన్ను నీ పని వెనకాల ఉంచుకో. నీ మనసులో బాబా చేస్తున్నాడనే భావనే ఉంచుకో. ఒక ఆలోచనొచ్చినప్పుడు బాబాయే నాకు ఈ ఆలోచన ఇచ్చారు అనుకోవాలట. అంతేగాని ఓహో! నాకే వచ్చింది గొప్ప ఆలోచన అనుకుంటూ కాళ్ళు రెగరేయకూడదని చెప్తున్నారు బాబా. అలాగే పిచ్చి పిచ్చి ఆలోచనలొచ్చినప్పుడు కూడా బాబాయే నాకు ఈ ఆలోచన ఇచ్చారు అనుకోవాలట. అలాగే ఏ పని చేస్తున్నా, ఏం చేస్తున్నా కూడా అన్నిటికీ బాబాయే కారణం అనుకున్నప్పుడు దాని బాధ్యతంతా ఆయనదే అవుతుందట. నిజానికి మనం రోజులో ప్రతి నిమిషము ఏదో ఒక ఆలోచనలో ఉంటూ ఉంటాం. మనస్సు అసలు నిలకడగా ఉండదు కదా! ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. అలా మన ఆలోచనల్లోను, పనుల్లోనూ బాబాను స్మరణకు తెచ్చుకోవడం వల్ల అలవాటు చేసుకోగలిగితే ప్రతి క్షణం బాబా మన సహచరుడిగా ఉన్నట్లు భావన కలుగుతుంది. తప్పకుండా. మనం చేసే ప్రతి ఆలోచన, మాట, చేతలో బాబానే కూడా పెట్టుకుంటే ఆయనే మన నిత్య సహచరుడు. మన కాన్స్టెంట్ కంపానియన్ అయిపోతాడు. ఇలా అలవాటు కావడానికి గట్టి ప్రయత్నం చేయాలంటున్నారు బాబా. ఊరికే ఆషామాషీగా చేస్తే అది కుదరదు. ఆయన నీ కూడా ఉండడు. మనస్ఫూర్తిగా తండ్రి అని పిలిచి మన పనిలో ఆయన్ని కూడా షామీలు చేసుకోవాలని చెప్తున్నారు. నిజానికి ఈ సకల సృష్టికి, మన ప్రతి ఆలోచనకు, ప్రతి చర్యకు, మన ప్రతి పరిస్థితికి బాబాయే కారణం. అంతే గదండీ! ఆయన ఇచ్చ లేనిదే ఎండుటాకు గూడా కదలదు. చీమ కూడా చిటుక్కుమందట. ఇది పచ్చి నిజం యదార్థం. మాయా ప్రభావానికి లోనైన మనస్సు ఈ యథార్థాన్ని ఒప్పుకోనియ్యదు. నువ్విలా చేసావు కాబట్టి ఇలా జరిగింది అంటుంది గానీ, అది బాబా ఇచ్చే, భగవంతుని ఇచ్చే అని మనసు ఒప్పుకోదు అని చెప్తున్నారు. మరి ఆ యథార్థాన్ని యథార్థంగా తెలుసుకోవాలంటే, ఈ మాయా ప్రభావం నుండి బయటపడవలసిందే. అంతే కదా! బాబా మిమ్మల్ని మేల్కొల్పడానికి వచ్చాను అన్నారంటే, మనం మెలకువగానే ఉన్నాం కదా! దేని పట్ల ఆయన మనల్ని మేల్కొలుపుతారు అనంటే, నువ్వు చూసే ఈ మాయ, నీవు నిజమనుకుంటున్న ఈ మాయ ఒక సున్నా. ఇందులో ఏమీ లేదు. ఇదంతా భ్రాంతి. ఉన్నది ఒక్కడే. భగవంతుడే ఉన్నాడు అని మనకి యథార్థాన్ని తెలియజేయడానికే ఆయనొచ్చారు. అయితే బాబా పరిధిలోకొచ్చాక, బాబాను మనం అవతారునిగా విశ్వసించి సంబంధాన్ని నెరుపుకున్నప్పుడు
మనం చేయవలసింది ఏమిటి? ఆయన ఇచ్చకు బద్ధులై ఉండగలగాలి. ఏం చేసినా సరే నీ ఇష్టం అని ఎప్పుడు అనగలము? ఆయన పట్ల ఆయన భగవంతుడనేటువంటి పరిపూర్ణ విశ్వాసం మనకు ఏర్పడినప్పుడు, నా సర్వస్వము నీదే తండ్రి అని సర్వార్పణ గావించుకున్నప్పుడు మాత్రమే సాధ్యం. అది బాబా ఏం చెప్తున్నారంటే, దైవీ మానవుని ద్వారా గమ్యానికి వెళ్ళే మార్గం పరిపూర్ణ సమర్పణతో, అచంచల విశ్వాసంతో నిండి ఉంటుంది. అది అందరికీ అందుబాటులో ఉండదు. అదృష్టవంతులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అదృష్టవంతులంటే ఆయన రాక గురించి తెలుసుకుని, భగవంతునిగా విశ్వసించి, ఆయనపై ఆధారపడి జీవించేవారు. నిజమైన ప్రేమకు ఆరంభం విధేయత. బాబా చెప్తున్నారు. ప్రేమకు ఆరంభం ఏమిటి? విధేయత. ప్రేమ ఉంటే నువ్వు ఒబీడియన్స్ చూపిస్తావు. ప్రేమ యొక్క అత్యున్నత అంశం విధేయత. ప్రేమలో గొప్పతనం ఏదైనా చెప్పుకోదగ్గ విషయం ఏమిటి అంటే విధేయత. ఇది ప్రేమను మించిపోతుంది. ఇదే ప్రీతముని ఇచ్చను మరియు ఆకాంక్షను నెరవేర్చడానికి సమస్తము అర్పించుకోవడానికి దారితీస్తుంది. ఈ విధేయత ఒక్కసారి ఆ ప్రీతముని ఎడల మనం చూపించడం అలవర్చుకుంటే ఆయన ఇచ్చను, ఆయన ఆకాంక్షను నెరవేర్చడానికే మనం ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాం. సమస్తము ఆయన్ని అర్పించుకోవడానికి అదే దారితీస్తుంది. ఈ ప్రేమలో సాధు సంతులకు తెలిసిన అన్ని యోగాలు ఇమిడి ఉంటాయి. మన పూర్వం నుండి మనం చూస్తున్నటువంటి యోగ సాధనలు అన్నీ కూడా ఈ ప్రేమలో ఇమిడి ఉన్నాయి అంటున్నారు బాబా. ప్రీతముడు, ప్రేమికుని మధ్య ప్రేమ పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుంది. బాబా ప్రేమ మనకిస్తారు. మన ప్రేమను బాబాకిస్తాం. ఒకటి బాబా ఎడల మనకు గల ప్రేమ. రెండవది బాబాకు మనపై గల ప్రేమ. బాబా అన్నారు, "నీవు నన్ను ప్రేమించాలంటే ముందు నేను నీకు ప్రేమను కానుకగా ఇవ్వాలి. అప్పుడే నీవు నన్ను ప్రేమించగలవు" అన్నారు. బాబా ప్రేమను ఆయన మనకు కానుకగా ఇచ్చినప్పుడే మనం బాబాను ప్రేమించగలం. ఇంకా బాబా చెప్తున్నారు, "నా ఎడల మీకున్న ప్రేమ ప్రాపంచిక కోరికలను, వాంఛలను నాకు సమర్పించుకోవడానికి సహాయపడుతుంది." సరిగ్గా అర్థం చేసుకుందామండి. బాబా చెప్తున్నారు, "నా ఎడల మీకున్న ప్రేమ ప్రాపంచిక కోరికలను, వాంఛనలను నాకు సమర్పించుకోవడానికి సహాయపడుతుంది." మన సర్వస్వం ఆయనకి సమర్పించుకోవడంలోనే మన కోరికలు, వాంఛలు అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఆయనకి అర్పించుకోవడానికి బాబా పట్ల మనకున్న ప్రేమ మనకు సహాయం చేస్తుందట. ఇంకా మీ పట్ల నాకున్న ప్రేమ, బాబాకు మనపై ఉన్న ప్రేమ ఎలా దోహదపడుతుందో చెప్తున్నారు. మీ పట్ల నాకున్న ప్రేమ, నా కృప ద్వారా ప్రసాదించబడే నిజమైన కోరికను కోరడానికి మరియు ఆ నిజమైన కోరిక కోసం ఆరాటపడడానికి మీకు తోడ్పడుతుంది. నిజమైన కోరిక అంటే ఏమిటి? ఈ ప్రాపంచిక విషయాలు కాదు. భగవదైక్యం, భగవంతునితో ఒకటి కావాలనేటువంటిదే నిజమైన కోరిక. అలాగే నిజమైన ఆరాటం అంటే ఆయనతో ఐక్యం కావాలనే ఆరాటమే నిజమైన ఆరాటం. అంటే హ్మ్. ఆయన మనకు ఆయన పట్ల గల ప్రేమ ఏం చేస్తుందట? ఈ ప్రాపంచిక వాంఛనను వదులుకునేటట్లుగా చేస్తుంది. మనపై ఆయనకున్న ప్రేమ ఏం చేస్తుంది? భగవంతుని కొరకు తపించేటట్లుగా, భగవంతునిలో ఐక్యం కావాలనే కోరికను కోరడానికి తోడ్పడుతుందట. నిజమైన ప్రేమికుడు పేరు ప్రతిష్టలు, డబ్బును కోరుకోడట. ఏం కావాలంటాడు? నాకు భగవంతునితో ఒకటి కావడం కావాలి అంటాడు. తన ప్రీతముడినే కోరుకుంటాడు. అటువంటి లక్షణాలు లేనివాడు స్వార్థంతో నిండిన వ్యక్తి అవుతాడు. ఇంకా ప్రపంచంలోనే ఉన్నాడు. స్వార్థము, ప్రేమ 2 ఉండవు కదా! ప్రేమ ఉంటే స్వార్థం. సో, స్వార్థం ఉన్నవాడు
వీటన్నిటిని కోరుకుంటాడు. ప్రాపంచిక విషయాలు. స్వార్థం లేనివాడు, ప్రేమ ఉన్నవాడు భగవంతుడు కావాలని కోరుకుంటాడు. బాబా అన్నారు, భౌతిక ఆనందాన్ని వెతుక్కోకండి. ఏముంది అందులో? ఇది కావాలి, అది కావాలని ఈ భూప్రపంచంలో ఆనందాన్ని వెతుక్కోకండి. అప్పుడే మీరు ఆధ్యాత్మిక నిధిని కనుగొంటారు. వాటిలన్నిటిని పక్కకి నెట్టేసి మస్తు బాబా ఎక్కువ మస్తుని ఉదాహరణగా చెబుతూ ఉండేవారు. మాయను ఏం చేశాడతను? జస్ట్ కిక్ చేసేసాడు. తృణప్రాయంగా మాయనంతటిని మూటగట్టి పక్కకి దోశాడు. నాకు భగవంతుడే కావాలి అనేటువంటి ఏకైక ఆ లక్ష్యం అతనికుంది. అదే వాంఛ ఉంది. సో, ఈ భౌతిక ఆనందాలను వెతుక్కుంటే ఇందులోనే ఉండిపోతావు. ఇందులోనే కూరుకుపోతావు. వాటిని నువ్వు బయటికి అధిగమించగలిగితే, వాటిని దాటి రాగలిగితే ఆధ్యాత్మిక నిధి నీ సొంతం అవుతుంది అంటున్నారు. అంటే భౌతికానందాన్ని కోరుకోకుండా భగవంతుని మాత్రమే అన్వేషిస్తే చివరికి మీరు భగవంతుని కనుగొంటారు. కాబట్టి నన్ను ప్రేమించండి. నాకు విధేయత చూపించండి. నేను మీ ఆధ్యాత్మిక జీవనాన్ని చూసుకుంటానని. బాబా చక్కటి ఉదాహరణ అక్కడ కూడా చెప్పుకొచ్చారు. నీవు ఇలాగే ఉంటావు. కానీ నీ పురోగతి నీకు తెలియదు. ఎలాగట? ఒక చంటి బిడ్డ ఎదుగుతూ ఉంటాడు. పైకి కాళ్ళు, చేతులు పొడుగవుతుంటాడు, లావవుతుంటాడు. ఇంకోటి లోపలున్న ఆర్గాన్‌లు కూడా దానికి తగ్గట్టుగా అదే రేషియోలో ఎదుగుతూ ఉంటాయి. కనపడవు కదా! ఫంక్షన్ చేస్తూ ఉంటాయి అంతే. వయసుకు తగ్గట్టుగా, అతని ఎదుగుదలకు తగ్గట్టుగా. అదేవిధంగా ఆధ్యాత్మిక మార్గంలో మన ప్రయాణం ఎలా ఉండాలో ఆయన చూసుకుంటాడు. మనల్ని ఏం చేయమంటున్నారు? నన్ను ప్రేమించండి. నాకు విధేయత చూపండి అంటున్నారు. అవతారిని ప్రేమ పరిధిలోకొచ్చిన తర్వాత, ఆయన ప్రేమలో మునిగి తేలడం, మరియు అన్ని కర్మలను ఆయనకు అంకితం చేయడం ఉత్తమమైనటువంటి విషయం. నీ ఇష్టం బాబా! ఇది అత్యంత వాంఛనీయమైన, సురక్షితమైన మార్గం. దీనికి మించిన సేఫ్ జర్నీ లేనే లేదు. ఆయన పాదాల మీద పడిపోవడం నీ ఇష్టం, నీ ఇష్టం అని. అప్పుడు ప్రేమికుడు మార్గాన్ని అనుసరించడానికి బదులు, మార్గమే అతన్ని అనుసరిస్తుందట. ఏ మార్గం? ఆధ్యాత్మిక మార్గం. ఆయన వెళ్ళక్కర్లేదు ఆ దోవలోగా, దోవే అతని వెనకాల వస్తుందంటున్నారు బాబా. ప్రేమికులు బాబా ఇచ్ఛకు సమర్పణ అయితే సంతోషంగా ఉండగలరు. చూసారా? బాబా ఎందుకని? మన భూత భవిష్యత్తులు మొత్తం తెలిసినవాడు ఆయన. కాబట్టి ఆయనకు సమర్పణ అయిపోయి ఆయన ఇచ్ఛకు మనం తలవొగ్గి ఉంటే సంతోషంగా ఉంటారంటున్నారు. ఎందుకంటే వారు సంతోషంగా ఎలా ఉండాలో వారికి తెలుసు. తన గురించి ఆలోచించకుండా ఇతరుల గురించి ఆలోచించాలి. ఇతరులను సంతోషపెట్టడానికి ప్రయత్నించాలి. అప్పుడు అందరితో సామరస్యంగా ఉండగలుగుతారు. అంతే గదండీ! బాబా పరిధిలోకి వచ్చిన వారికి ఏ సమస్యని ఎలాగ పరిష్కరించుకోవాలి అనేది ఆయనే మార్గదర్శకత్వం చేస్తారు. బాబా చెప్పిందేమిటి? నిన్ను నువ్వు ప్రేమించుకునే కంటే ఇతరులను నిన్ను ప్రేమించినట్లుగా ప్రేమించన్నారు. అలా చేసినప్పుడు ఏమవుతుంది? అందరిలోనూ కూడా భగవంతుని బాబాను చూడగలుగుతారు. సామరస్యంగా మసులుకోగలుగుతారు. బాబా భౌతిక దేహంతో ఉండగా ఎంతో మంది సన్నిహిత ప్రేమికులు వారి జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సొచ్చినా సరే, బాబా ఇచ్చక తలొగ్గి సంతోషంగా వాటిని స్వీకరించి, భరించి బాబాను సంతోషపెట్టారు. అసలు విషయం అదండి. బాబాకు సమర్పణ అయిన తరువాత వారు ఆయన ఎలా నడిపిస్తే అలా నడిచేశారు. ఆయన ఏ పాతలో పెడితే ఆ పాతలో ఉండిపోయారు. ఏ పరిస్థితుల్లో ఉంచితే ఆ పరిస్థితుల్లో ఉండిపోయారు. బాబా నీవీ పరిస్థితిని కల్పించావు. మంచైనా, చెడైనా, కష్టమైనా, సుఖమైనా నీవు నాకు తోడుండగా ఏమిటయ్యా కష్టం అనుకుంటూ ఆనందంగా వాటిలికి తల ఒగ్గి బాబాను సంతోషపెట్టారట. అంతకంటే గొప్ప విషయం ఇంకోటుందా? ఒక ప్రేమికుడు తాను పడుతున్న వేదనను వివరిస్తూ బాబాకు ఉత్తరం రాశాడట. దానికి బాబా సమాధానం ఏం చెప్తున్నారు? జీవితంలో సుఖదుఖాలు ఎక్కువ కాలం ఉండవు. ఏది శాశ్వతం కాదు. సుఖము కాదు, దుఃఖము కాదు. సుఖం ఉండిపోదు, దుఃఖము ఉండిపోదు. జీవితంలో ఈ ఒడిదుడుకులను ఎదుర్కొనేటప్పుడు శాంతంగా ఓపికతో ఉండు. చూసారా? ఏదైనా కష్టం వచ్చాయి.
ఒడిదుడుకులొచ్చాయి. అప్పుడు తడపలాగా ఊగిపోకు. ప్రశాంత చిత్తంతో, ఓపికతో ఉండు. నీ ప్రభువు నీతో ఉన్నాడు. అన్నీ చక్కబడతాయి. అన్నీ సర్దుకుంటాయి. నేను నీతోనే ఉన్నాను. చూసారా? నేను నీతోనే ఉన్నాను. హైయెస్ట్ ఆఫ్ ది హై పరమేశ్వరుడు. వాళ్ళు వీళ్ళు కాదు. నేను నీతోటున్నాను. నువ్వు నన్ను నమ్ముకున్నావు కదా! నిన్నట్టేట ఎలా ముంచుతాను నేను? అంటున్నారు. బాబా ఇచ్చిన పరిపూర్ణ విశ్వాసంతో స్వీకరించినటువంటి ప్రేమికుల 2 ఉదాహరణలు ఇప్పుడు చూద్దాం. ఇరుసు జస్సా వాళ్ళ కుటుంబంలో, వారి పరివారం బంధుత్వంలో మనకు బాగా తెలిసిన రోషన్ కీరావాలా. రోషన్ కీరావాలా అంటే మన శ్యామ్ కీరావాలా వైఫ్. వారి కుటుంబం అన్నమాట. ఆ కుటుంబంలో హోమీ, పిల సాతా ఫ్యామిలీకి చెందినవారు. వాళ్ళకి 4 పిల్లలున్నారండి. ఆలు సాతా, దున్ సాతా, నావల్ సాతా, రోషన్ సాతా. రోషన్ కీరావాలని పెళ్లి చేసుకుంది కాబట్టి ఆవిడ రోషన్ కీరావాలా అయింది. ఆ నలుగురిలో ముగ్గురు పిల్లలకి మస్కులర్ డిస్ట్రోఫీ అంటారు. అంటే మజిల్స్ చచ్చిపోవడం అన్నమాట. వాటిలో శక్తి హరించుకుపోయి నడవలేరు, సరిగ్గా కూర్చోలేరు, ఏం చేయలేరు పాపం. చేతులు, కాళ్ళు వంకరబోయి సన్నగా అయిపోయి. అలాంటి మస్కులర్ డిస్ట్రోఫీ అంటే కండరాల బలహీనత వ్యాధి. అంటే డిటోరియేషనే కానీ ఇంకా మెరుగవడం ఉండదు. అది చివరికి అంగవైకల్యంతో జీవితాలు సాగించవలసిన పరిస్థితి. ముగ్గురు పిల్లలకి చూడండి. జీవితమంతా చక్రాల కుర్చీలోనే గడిపారు. వారు బాబాను అమితంగా ప్రేమించేవారట. బాబా కూడా వారిని ఎంతో ప్రేమించేవారు. వారి అవగాహన స్థాయిని, బాబా ఇచ్చకు వారు లోబడి ఉండడాన్ని చూసి బాబా మెచ్చుకునేవారు. వాళ్ళ అండర్‌స్టాండింగ్ చూసి బాబాయే మెచ్చుకునేవారు. గ్రేట్! బాబా వారిని వైకల్యం నుండి ఉపశమనం పొందేట్లు చేయలేదు. అయ్యో పాపం! ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు ఇలా మంచానికి కుర్చీలకి జారబడి కుర్చీలకి అంకితమై ఉండిపోయారని మిరాకిల్ చేసి వాళ్ళ అంగవైకల్యాన్ని ఆయన తగ్గించేయలేదు. కానీ వారు సంతోషంగా ఉండడానికి సహాయం చేశారు. వారి దుఃఖాన్ని, బాధలను ఉల్లాసంగా భరించాలని వారికి బోధించారు. ఈ కష్టం ఈ జన్మతో అయిపోనివ్వండి. నేను మీతో ఉన్నాను. మీ బాధలో సగం నేను పంచుకుంటున్నాను అని వారికి భరోసా ఇస్తూ తరచుగా వెళ్లి చూసొస్తూ ఉండేవారు బాబా. ఆలు సాతాతోటి బాబా ఒకసారి ఇలా అన్నారట. నిన్ను నేను అలా స్పృశించి ఇలా పూర్తి ఆరోగ్యవంతంగా చేసేయగలను. నాకది పెద్ద పని కాదు. ఇలా ఒక్కసారి నీ భుజం మీద చెయ్యేశానంటే నువ్వు నార్మల్ అయిపోతావు. నడిచేయగలవు, పరిగెత్తగలవు. కానీ ఇప్పుడే ఈ జన్మలోనే ఈ కష్టాన్ని పూర్తి చేయడం ఉత్తమం. బ్యాలెన్స్ ఎందుకు ఉంచుకోవడం? ఈ కష్టం ఈ జన్మలో అనుభవించేసావనుకో అయిపోద్దింక. మరు జన్మకెందుకు దాచుకోవడం? బాబా చెప్పారు చూడండి. ఈ జన్మలోనే ఈ బ్యాలెన్స్ ఖర్చు చేసేసేయి. వచ్చే జన్మ వరకు దాచుకోకు. అంటే తప్పక అనుభవించి తీరాలి. ఎవరి కర్మను వారు అనుభవించి తీరాలి. ఈ జన్మలో పోస్ట్‌పోన్ చేస్తే నెక్స్ట్ జన్మలో. నెక్స్ట్ జన్మలో పోస్ట్‌పోన్ చేస్తే మరల వచ్చే జన్మ. అనుభవించక తప్పదు. కాబట్టి అనుభవించి ఖర్చు చేసేయి అంటున్నారు బాబా. బాబా తన సన్నిహిత ప్రేమికులకు వారి పుట్టినరోజు సందర్భంగా కార్డు, టెలిగ్రామ్ ఎప్పుడు పంపిస్తూ ఉండేవారు. ఇలాంటి వాళ్ళకి మరీ పంపిస్తుంది. ఇలా బాబా టెలిగ్రాములు పంపించే వాళ్ళలో ధున్ సాతా కూడా ఉందట. ఆమెపై బాబా ఎంత ప్రేమ కురిపించారో చూడండి. డార్లింగ్ ధున్, బాబా ఇచ్చకు లోబడి సంతోషంగా జీవించే వారి జీవితం ఎప్పుడూ బాబా యొక్క సత్య ప్రేమ సందేశాన్ని వెల్లడి చేస్తుంది. మళ్ళా చదువుతాను. డార్లింగ్ ధున్, బాబా ఇచ్చకు లోబడి సంతోషంగా జీవించే వారి జీవితం ఎప్పుడూ బాబా యొక్క సత్యప్రేమ సందేశాన్ని వెల్లడి చేస్తుంది. నీ జీవితమే నా సత్యప్రేమ సందేశం అని బాబా అక్కడ చెప్తున్నారు. నా ఇచ్చకు లోబడి నా ఇచ్చను నీవు శిరోధార్యంగా చేసుకుని జీవిస్తున్నావు.
అది నా సత్యప్రేమ సందేశం కాక మరేమిటి అని. మరొక సందర్భంలో నీవెప్పుడు ఉల్లాసంగా, దృఢంగా ఉండుగాక. అప్పుడే ప్రీతం బాబా యొక్క ప్రేమ నీ నుండి ప్రసరిస్తుంది. దానిని చూసి నీవు ధైర్యంగా ఉంటున్నట్లు మేము కూడా నవ్వుతూ ఉండడం నేర్చుకుంటాం అని మణి ద్వారా బాబా రాయించారు. నువ్వు అంత కష్టంలో కూడా, అంత అంగవైకల్యంతో బాధపడుతూ కూడా కదలలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీవు బాబాను అత్యధికంగా ప్రేమిస్తున్న తీరు చూసి మేము కూడా నేర్చుకుంటాం. నువ్వెంత సంతోషంగా ఉన్నావో అది చూసి కష్టంలో కూడా సంతోషంగా ఉండడం మేము నేర్చుకుంటాం. ఇరుచు ద్వారా ఇంకో సందేశం. ఇంతవరకు నీవు జీవితంలో బాబా ప్రేమలో ధైర్యంగా, ఉల్లాసంగా, స్నేహపూర్వకంగా, చక్కటి అవగాహనతో ఉన్నట్లే ఇకపై కూడా ఉందువుగాక. చూసారా బాబా ఆశీస్సులు ఇస్తున్నారు. ఎంతవరకు నీవు జీవితంలో బాబా ప్రేమలో ధైర్యంగా, ఉల్లాసంగా, స్నేహపూర్వకంగా, చక్కటి అవగాహనతో ఉన్నట్లే ఇకపై కూడా ఉందువుగాక అంటున్నారు. బాబా బ్లెస్సింగ్స్. ఇంకా మరొక సందర్భం బాబాను కష్టంలో కూడా సంతోషపెట్టింది. మనకి సమయం అవుతున్నట్టుంది. టూకీగా చెప్తాను ఈ 2 సందర్భాలు. ఆర్నవాజ్ బ్రదర్ నోజర్ పైలట్ అతను మరణించినప్పుడు ఆ కుటుంబం చూపినటువంటి ఆ ధైర్యాన్ని, బాబా ఇచ్చకు లోబడి వారు ఏమాత్రం విచారం, దుఃఖము ప్రకటించకుండా ఉండగలగడం అనేది బాబా ఇచ్చినటువంటి ఆ ధైర్యమే. ఆయనిచ్చినటువంటి సపోర్టే. బాబాకు నేను బాధపడితే ఇష్టం ఉండదు. నేను సహిస్తేనే ఆయన సంతోషిస్తారు అనేటువంటి పాఠం నేర్చుకున్న వాళ్ళనమాట. అలాంటి వాళ్ళు బాబాను సంతోషపెట్టగలిగారు. అలాగే దీనా తలాటి కుమారుడు ఖుర్షద్ 29 సంవత్సరాల వాడు హార్ట్ అటాక్ తోటి చనిపోయాడు లండన్‌లో. ఆ వార్త తెలిసిన దీనా అస్సలు చింతించలేదట. బాబా ఇచ్చకు నేను తల ఒగ్గుతాను. ఆయన ఇచ్చ ఏదైతే నాకు శిరోధార్యమే. ఏదైనా కూడా నాకు శిరోధార్యమే అంది. ఆమెను ఏడిపించడానికి బాబా శ్రీమండలిని పంపించి, వీళ్ళని పంపించి మొత్తం మీద ఆమెని ఏడిపిస్తారు. అంటే ఏడ్చేటట్లు చేస్తే హృదయం తేలిక పడుతుంది అని. ఇలాగా మనకి ఈ జీవితాలన్నీ కూడా ఉదాహరణ. ఏ కష్టమొచ్చినా ఆయన మనతో ఉన్నాడు అనేటువంటి ధీమాను మన హృదయం నిండా నింపుకొని, ఆయన సహాయంతో, ఆయన ఆసరాతో ఆ కష్టాన్ని దాటుకుని వెళ్ళగలగడం నేర్చుకోవాలి. అప్పుడే మనం బాబాను సంతోషపెట్టినట్లవుతుంది. బోరున ఏడుస్తూ నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది అని అనుకోకుండా, ఆయన ఏ పరిస్థితుల్లో ఉంచినా అది నా మంచి కొరకే, నా ఆత్మ ప్రయాణానికి అవసరం. ఆయన దృష్టి ఎప్పుడు ఎక్కడుంటుంది? మనల్ని గమ్యం దానిపైనే ఆయన దృష్టి ఉంటుంది. ఏ విధంగా చేస్తే ఈ సోలు ఆ స్ గోల్‌ని చేరుకుంటుంది అనేదే ఆయనకి ప్రధానం కానీ, ఈ జన్మలో ఇది సుఖం ఎక్కువ అనుభవించిందా? కష్టం ఎక్కువ పడిందా? ఇవన్నీ కాదు. మన బేరీజులు వేరు. ఆయన లెక్కలు వేరు. కాబట్టే ఆయన ఏం చేసినా నా తండ్రి నా మంచికే చేస్తాడు అనేటువంటి అవగాహన మనలో పెంచుకుని ఆయన ఇచ్చకు లోబడి ఉండే ప్రయత్నం మనందరం కూడా తప్పకుండా చేయడం నేర్చుకోవాలి. ముందు ప్రయత్నం చేయాలి. ఆయన మనతో ఉన్నాడు. అది మాత్రం అధైర్యపడడానికి ఏది కూడా అక్కడ లోటు లేదు. సర్వోన్నతుడు మనతో ఉన్నాడు అనేటువంటి ఒక ధీమాను మనం ఏర్పరుచుకుని, నీవు నాతో ఉండగా నాకేమిటి కష్టం బాబా! నీవు నాతో ఉండగా, నీవు ముందుండగా నేను వెనకాల నడుస్తాను అనేటువంటి ధైర్యాన్ని, అవగాహాన్ని బాబా పట్ల ప్రేమను పెంపొందించుకోవడం ద్వారా మనం అలవరుచుకుంటే బాబాను సంతోషపెట్టిన వాళ్ళం తప్పకుండా అవుతాము. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా గౌరీ గారు. చాలా మన జీవితంలో ఏ విధంగా నడుచుకోవాలి,
మనం ఏ విధంగా బాబాను మనం కాన్స్టాంట్ కంపానియన్ గా చేసుకోవాలి. అంటే ప్రేమ ఉంటే అదే విధంగా ప్రేమ ఎప్పుడైతే ఉందో విధేయత, సర్వార్పణ అన్నీ వస్తాయి అన్నట్టు. అదే విధంగా ఆయన సమకాలీకులుగా మనం ఉన్నందుకు మనం ఎంతో అదృష్టవంతులం అంటూ, అదే విధంగా బాబా ఆయన పరిధిలోకి మనలందరినీ తీసుకువెళ్ళినందుకు మనం కూడా ఎంతో అదృష్టవంతులం అంటూ, ఆయనకి సర్వార్పణ అయిపోయి మనం కాన్‌స్టాంట్ కంపానియన్‌గా చేసుకుని జీవితాన్ని కనుక జీవించినట్లయితే, అన్నింటినీ దాటుకుంటూ మన జీవితం జరుగుతుంది అని చాలా చక్కటి విషయాల్ని చాలా సరళంగా అందరికీ అర్థమయ్యే రీతిలో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. జై బాబాలండి. గౌరీ గారు. జై జై బాబా బాబా. అండి. జై బాబా. జై బాబా.